తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకుంటోంది. ప్రచారానికి తగినంత సమయం లేకపోవడంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు నిలబడ్డా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్ళకి ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని పనిచేసే వారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ రేవంత్ పనైపోయిందని బీఆర్ఎస్ నేతలు ప్రజలకు నూరిపోస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్ మరోసారి సీఎం అవుతారంటున్నారు. ఇది ప్రజల మాట అని బీఆర్ఎస్ అగ్రనేతలు మైకుల్లో గట్టిగా చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. మాజీ మంత్రులు ప్రజల్లో ఉంటూనే వ్యతిరేక ఓటు చీలిపోకుండా తటస్థులు తమ వైపు తిప్పుకునేలా ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. అభివృద్ధిని విస్మరించి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కారు కళ్లు తెరిచేలా తీర్పివ్వాలని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం గులాబీ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో బీఆర్ఎస్ నాయకులపై తిరుగుబాటు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుపై దాడికి దిగిన మల్లన్న సాగర్ నిర్వాసితులు. దీంతో గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీకి వస్తున్న క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతో పాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేసిన హరీష్ రావు కాలనీకి రావద్దని భూ నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సొంత ఇలాకాలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం చర్చనీయాంశమైంది.